నాగ చైతన్య తండేల్ సక్సెస్ పై నటుడు నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒక తండ్రిగా తన కుమార్ని చూసి గర్వపడుతున్నట్టుగా చెప్పారు. తండేల్ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. డియర్ చైతన్య, నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడుగా పరిధులు దాటడం చూశాను. తండేల్ సినిమా మరి ఒక సినిమా మాత్రమే కాదు, నీ ఫ్యాషన్ కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానులు కుటుంబ సభ్యులాగా ఎల్లప్పుడూ మా వెంటే ఉంటున్నారు. మీ ప్రేమ సపోర్ట్ కు ధన్యవాదాలు. సాయి పల్లవి కంగ్రాట్స్. దేవిశ్రీ ప్రసాద్, నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి, తండేల్ టీమ్ కి నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసుకు బిగ్ థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైతూతో దిగిన ఫోటోతో పాటుగా తండేల్ పోస్టర్ ని కూడా షేర్ చేశారు నాగార్జున. కాగా నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించినటువంటి తండేల్ సినిమా చాలా మంచి టాక్ అయితే వచ్చింది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించగా తొలి 2 రోజులు ప్రపంచవ్యాప్తంగా 41.2 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తొలి రోజు 21 కోట్లకు పైగా వసూలు సాధించగా రెండో రోజు సైతం 20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధిక వసూలు రాబట్టింది. అటు యుఎస్లోనూ తండేల్ వసూల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే $550,000 మార్క్ను దాటేసింది. మొదటి వారంలో ఈ కలెక్షన్స్ మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అటు బుక్ మై షోలోనూ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉందని మూవీ టీం తెలుపుతోంది. చందుమొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. తండేల్ రాజుగా నాగ చైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి నటన ప్రేక్షకులకి ఫిదా అయ్యేలా చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.